ఒకసారి జాగ్రత్తగా వినండి. డిసెంబరు 28వ తారీఖున మనకు గురుడు రాశి చక్రంలో నుండి కర్కాటకంలో నుండి మిథునంలోకి వెళ్ళిపోతున్నాడు. అదొక పాయింట్. రెండోది, జనవరి 10వ తారీఖున శనీశ్వరుడు అంటే తన జన్మరాశి అంటే కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ రెండు అద్భుతమైనటువంటి విషయాలు. అయితే శని ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతుంటాడు. అతని రాశి చక్రంలోకి మళ్ళీ తిరిగి రావడానికి కేవలం 30 సంవత్సరాలు పడుతుంది. 30 ఏళ్ళు. మనిషి జీవితంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ శనిని చూస్తారు. సో ఇప్పుడు శని దాటి వెళ్ళిపోతున్నాడు, కుంభరాశిలో నుండి దాటి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైనా కూడా శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మనం అనుగ్రహం కోరితే ఖచ్చితంగా ఇస్తాడండి. మనకు ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఉదాహరణకి మీరు శని మహర్దశలు ఉంటాయి. శని మహర్దశ, అంతర్దశ, శని నంబర్లో పుట్టిన, శని నక్షత్రాలలో జన్మించినటువంటి వారైనా కూడా ఎవరైనా కూడా ఒక్కసారి గనక అంటే నేను నా గైడెన్స్ ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే 12 రాసులు ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకోండి. ఇది నిజమండి, అక్షరాల నిజం. మీరు చేయించుకోండి తప్పకుండా. శని హోమం జరిపించుకుంటే నెక్స్ట్ 30 సంవత్సరాల కనుక మనకు గేట్ పాస్ వచ్చినట్టే. ఇప్పుడు కనుక శని దాటుకొని మీనరాశిలోకి వెళ్ళిపోయాడంటే పరమేశ్వరుడు కాదు, ముక్కోటి దేవతలు చెప్పినా శని అసలు అనుగ్రహించడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం పరమశివుణ్ణే రికమెండేషన్ చేసి శనిని మనం రికమెండేషన్ చేసినా శని ఏమంటాడో తెలుసా? ఏమంటాడండి శని? అయ్యా, నువ్వు ముల్లోకాలకు అధిపతి, నీ మాట నేను విననా? కానీ నేను ఈ ప్లేస్లో కూర్చోను, నేను బయటికి వెళ్తాను, నువ్వే నా ప్లేస్లోకి వచ్చి కూర్చొని నీ భక్తులకు నువ్వే వరాలు కురిపించు అంటాడు. అప్పుడు శని ఏం చేస్తాడంటే ఈ శనితో నేనేం పెట్టుకోవాలయ్యా బాబు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అంటే అంత నిక్కచ్చుగా ఉంటాడు శనీశ్వరుడు. కాబట్టి శనిని మనం శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే. ఖచ్చితంగా శనిని శని హోమం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. 12 రాసులు మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. మీకు శని కంకణం పంపిస్తాను, శని కుంకుమ ప్రసాదాలు పంపిస్తాను. మీరు శనికి సంబంధించిన వీడియో అంటే మీ పేరు మీద జరిగిందా లేదా తెలుసుకోవడానికి వీడియో పంపించాలి. నేను భారతదేశ శని పర్యటనలు చేయబోతున్నాను. శనీశ్వరుడి దేవాలయాలకు వెళ్ళి అయ్యా నేను ఈ ఫలానా జనవరి 10వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఎవరైతే శని హోమం జరిపించుకుంటారో వారికి నెక్స్ట్ 30 సంవత్సరాల దాకా నీకు అనుగ్రహం మీరు వాళ్ళకు తప్పకుండా కలిగించాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఆ శనీశ్వరుడు నా మాట వింటాడు. మీ గురించి నేను వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు మంచి మేలు జరుగుగాక.